రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు కేటాయించిన 9% రిజర్వేషన్ల నుంచి 11% పెంచాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా నాయకులు లింగంపల్లి శ్రీనివాస పేర్కు పరశురాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా జరిగిన పోరాటంలో అమరులైన మాదిగ మృత వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏబీసీ వర్గీకరణ కాకుండా ఏబీసీడీగా విభజించాలని కోరారు. అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగ సామాజిక వర్గానికి 11% రిజర్వేషన్లు కేటాయించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మార్చి 1వ తారీఖున అమరవీరుల దినోత్సవంగా అన్నగారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్లో ఆ అమరవీరులకు మృతవీరులకు ఘనంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మరియు ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 9% రిజర్వేషన్లు మాదిగలకు ప్రకటించడం పట్ల మేము కొంచెము అసహనానికి గురైనటువంటి సందర్భాలు ఈరోజు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు 10వ తారీఖు నాడు జరిగే ఏదైతే షమీమ్ అఖ్తర్ గారి కమిషన్గా ఉన్నది కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా ఏదైతే 9% ఇచ్చినటువంటి రిజర్వేషన్లను సవరణ చేస్తూ ఖచ్చితంగా మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా 11% రిజర్వేషన్ని కల్పించాలని, అదేవిధంగా సామాజిక న్యాయమైనటువంటి సామాజికంగా ఉన్నటువంటి ఈ 58 కులాలలో 57 కులాలకు ఖచ్చితంగా సమన్యాయం చేయాలని చెప్పేసి ఏబీసీ కాకుండా ఏబీసీడీలుగా ఏది ఎంఆర్పీఎస్ ఏమైతే ఉద్యమం ఉందో ఏబీసీడీ వర్గీకరణ ఉంది, ఆ ఏబీసీడీ మాత్రమే చేశారు. కానీ దీన్ని కూడా అలా ఇన్వాల్వ్ చేస్తూ 4 గ్రూపులుగా విభజించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సిద్దిపేట జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.